స్టఫ్డ్ ఎగ్ స్నాక్ అనమాట. చాలా బాగుంటుంది. ఇందులోకి వేసినవన్నీ హెల్తీనే. ఇక్కడ పైన వేసింది కూడా గోధుమ పిండితోటి చేశాననమాట. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులోకి సరిపడా సాల్ట్, ఆయిల్ కొద్దిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని చపాతీ పిండి కంటే ఇంకొంచెం స్మూత్గానే తడుపుకోవాలన్నమాట. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మొత్తం పట్టేటట్టు మెత్తగా అయిపోతుంది. దీన్ని ఒక 5 మినిట్స్ అలా మూతుంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాం. నేనైతే 4 ఎగ్స్ తీసుకొని ఉప్పేసి వాటర్ వేసి మూత అయితే క్లోజ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను. మంచిగా ఉడికిపోయినాయి కదా, వీటిని అయితే వాటర్ తీసేసి పక్కన ఉంచేద్దాం. చల్లగా అయిన తర్వాత చేసుకోవచ్చు ఎగ్స్. సో ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే ఇలా మంచిగా కట్ చేసుకున్నాం. మరీ సన్నగా తరగాల్సిన పని లేదు. మీడియం సైజులో అయితే కట్ చేసేసుకొని మిర్చిని అయితే సన్నగా తరుక్కోవాలి. సో కొత్తిమీర కూడా తరిగేసుకోవాలి. మిర్చి తరిగేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. చాలా సింపులే. ఎగ్ పఫ్స్ కూడా ఇలానే ప్రాసెస్ చేయొచ్చు. దానికి ఇంకొంచెం పఫ్ చేయాలంటే లేయర్స్ రావాలి కదా. సో అంతే. ఇదైతే అంత లేయర్స్ అవసరం లేదు. జస్ట్ నార్మల్ చపాతీలాగా తిక్కేసుకొని మంచిగా అందులో స్టఫ్డ్ పెట్టేసుకొని చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో పిల్లలకి మంచి స్నాక్ అనే చెప్పొచ్చు. సో ఎగ్స్ని అయితే నేను ఇలా రౌండ్స్గా కట్ చేసుకుంటున్నా. ఒక ఎగ్ని 3 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో మంచిగా ఇలా అయితే కట్ చేసేసుకొని ఎగ్స్ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. సో ఎగ్స్ అయితే మంచిగా అన్నీ తరిగేసుకున్నాము. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా మగ్గనిద్దాం. మిర్చి కూడా వేసేసేయాలి ఇప్పుడే. సో ఇవైతే కలర్ చేంజ్ ఒక 70% అయితే కుక్ అవ్వాలి. ఆనియన్స్ మొత్తం 90% 100% అవ్వాల్సిన పని లేదు. ఒక జస్ట్ 60 to 70% అవ్వాలి. సో ఇలా చూపించిన విధంగా కుక్ అవ్వాలి. అయిన తర్వాత ఇందులోకి తగినంత పసుపు, సాల్ట్ వేసుకొని కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా అయితే వేసేసుకొని తగినంత మంచిగా మిక్స్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ వీటిని ఇలానే మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా అవి కూడా మంచిగా ఉడుకుతాయి. ఆనియన్స్కి మంచిగా పడతాయి కాబట్టి. సో ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ మంచిగా మూత పెట్టేసుకొని మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఆ కొత్తిమీర ఆనియన్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream. సో ఇప్పుడైతే ఫ్రై అయితే అయిపోయింది. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం దాని చపాతీ కోసమని మంచిగా చపాతీలు చేసుకుందాం. జస్ట్ ఒక మడత వేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసేసుకోవడమే. సో ఇలా చేసేసుకొని వీటిని మంచిగా చపాతీలాగా మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కాదు. అంటే చేస్తుంటే మనకు తెలిసిపోతుంది ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఎంత కావాలి మందము అన్నట్టు. సో ఇలా రౌండ్గా ఈ సైజ్ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోవడమే. మంచిగా ఇలా చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న స్టఫ్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ అయితే ఇందులోకి పెట్టేసుకునే ఎగ్గును కూడా సో క్లోజ్ చేసేసుకోవడమే. Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing. ఇలా ఎగ్గుని పెట్టేసిన తర్వాత ఇంకొక చపాతీ ఉంది కదా, దాన్ని ఇలా క్లోజ్ చేసుకొని రౌండ్స్ అంతా మంచిగా ప్రెస్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత అది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి మంచిగా ఫ్లవర్ లాగా వస్తుంది చూడటానికి. గట్టిగా ప్రెస్ చేసేసామంటే 2 చపాతీలని మధ్యలో స్టఫ్ ఉంటుందన్నమాట. మా బాబును చేయడానికి హెల్పింగ్కి వచ్చేస్తున్నాడు మధ్యలో. సో అన్నిటిని కూడా ఇలానే చేసేసుకుందాం.
సో స్టఫింగ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. నేను చేసుకున్న దానికైతే నాకు జస్ట్ 5 వాటికైతేనే వచ్చినాయి. సో అన్నిటిని ఇలా క్లీన్గా మంచిగా చేసేసుకున్నాను. ఈ ప్రెస్సింగ్ అనేది మంచిగా గట్టిగా చేయండి, లేకపోతే ఆయిల్లో వేసిన తర్వాత ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనం 2 చపాతీలని సైడ్స్కి. సో అయిపోయింది, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడైతే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా సింపుల్ కదా. సో ఈ సమ్మర్లో పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో స్నాక్గా ఒక డే, వారంలో ఒకరోజు ఇలా డీప్ ఫ్రైడ్ కూడా ఇచ్చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హెల్తీగా ఇంట్లో చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ ఇంట్లో చేసుకున్నవి ఏమీ కాదు కూడా. ఈ సమ్మర్లో మనం ఎప్పుడు ఒకసారే చేసుకుంటాం కదా, రెగ్యులర్గా ఏం తినం కదా. సో ఒక్కొక్కటిగా అన్నిటిని అయితే ఫ్రై చేసేసుకుందాం. నాకైతే ఒకదానికి ఓపెన్ అయ్యేలాగా ఉండింది, అంటే మొత్తం ఓపెన్ అవ్వలేదు కానీ జస్ట్ ఒక దగ్గరగా ఓపెన్ అయ్యి ఉండే. సో గట్టిగా ప్రెస్ చేసుకోవాలని చెప్పాను, అందుకే అనమాట. సో లాస్ట్ అనమాట, అన్నీ అయిపోయినాయి. జస్ట్ 5 కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది నా వర్క్ ఇక్కడ. సో ఫైనల్గా అయిపోయాయి అన్నమాట అన్నీ. ఇప్పుడైతే చూడండి చాలా బాగా వచ్చినాయి. మంచిగా ఆనియన్స్ పెట్టుకొని ఇంకా మిర్చి కూడా డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు. చూడటానికైతే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా అంతకు మించే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ అయితే ఎండ్ అయ్యేదాకా స్కిప్ చేయకుండా చూడండి.